హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. పప్పు, రసం, సాంబార్ వీటిలో చల్లమిరపకాయలు చాలా బాగుంటాయి కదండి. మనం ఫంక్షన్స్లో వాటిలో కూడా తింటూ ఉంటాము. ఇవి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నవే టేస్ట్ బాగుంటాయి, హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 1 కిలో మిరపకాయలు తీసుకున్నానండి. చల్ల మిరపకాయల కోసం అంటే మార్కెట్లో ఇస్తారు. అవి నీట్గా వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ తీసుకోవాలి. మనం కేజీ మిరపకాయలు తీసుకున్నాం కదా, 1 లీటర్ పెరుగులో 1 అర లీటర్ నీళ్లు పోసుకొని ఇలా మజ్జిగలాగా చిలుపుకోవాలి. చిలుపుకున్నది ఆ డబ్బాలో పోసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అందులోనే ఒక 50 గ్రాముల వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుందండి. అందులోనే ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని చేత్తో ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు కలిపేసుకోవాలి. అంతేనండి, ఇంకే ప్రాసెస్ ఉండదు, ఇంకేం ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఒక వారం రోజులు టైం పడుతుంది అంతే. ఇలా మొత్తం ఉప్పు కరిగే వరకు కలిపేసుకోవాలి. ఉప్పు దంచుకొని కూడా వేసుకోవచ్చు, కానీ కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఆ మజ్జిగలోకి వేసేసుకుందాం. ఆల్రెడీ మిరపకాయలకి నాట్లు పెట్టాం కాబట్టి మజ్జిగ ఆ మిరపకాయల్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటాయండి. మొత్తం ఇలా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పొద్దున వరకు ఇలా మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూసారు కదండి, పొద్దున్నకి ఇలా ఊరాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగలోంచి పిండేసి ఓన్లీ మిరపకాయలు మాత్రం వేసుకోవాలండి. ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం దూరంగా జరుపుకొని మొత్తం అన్నిటికి ఎండ తగిలేలా ఎండబెట్టుకోవాలి. చూసారు కదండి, సాయంత్రానికి ఇలా ఎండాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఆ మజ్జిగలో వేసేసుకుందాం. ఇలా మజ్జిగ అయిపోయే వరకు పొద్దున్నే ఎండబెట్టుకోవడం, సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసుకోవడం. కనీసం ఒక 3 రోజులైనా మజ్జిగ ఉంటుంది. తర్వాత ఆ మజ్జిగ మొత్తం పీల్చేసుకున్నాక ఉత్తి మిరపకాయలు మొత్తం ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవాలి. కనీసం ఒక వారం రోజులైనా పడుతుందండి, ఎంత గట్టిగా ఎండ ఉన్నా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం కలిపేసుకొని మజ్జిగ మొత్తం మిరపకాయలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, మళ్ళీ మజ్జిగ మొత్తం పిండేసి ఇలా మిరపకాయలు ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, మిరపకాయలు మెత్తబడ్డాయి.
ఇలా మెత్తబడిపోతాయండి మొత్తం మజ్జిగ పీల్చుకొని. సో ఆ ఫ్లేవర్ వాటికి వస్తుంది, అందుకే అంత టేస్ట్ బాగుంటాయి. ఉప్పు ఎక్కువైనా బాగోవు, ఉప్పు తక్కువైనా బాగోవు, సరిపడా ఉండాలండి. మజ్జిగ కూడా మంచిదై ఉండాలి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటాయి, పులిసిన మజ్జిగ అయినా బాగుండవు. చూసారు కదండి, సాయంత్రానికి ఇలా ఎండిపోయి మళ్ళీ మజ్జిగలో వేసేస్తాను. ఇంతేనండి, మజ్జిగ ఉన్నంత వరకు దాంట్లో వేసుకుంటూ నానబెట్టుకోవాలి. మజ్జిగ అయిపోయిన తర్వాత ఈ విడిగా మొత్తం ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవడం. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఒక వారం రోజులు టైం పడుతుంది అంతే. ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. ఇప్పుడు ఇంకా మజ్జిగ లేదండి, మొత్తం పీల్చేసుకున్నాయి. ఇవి ఇంకా రోజు ఇలా ఎండబెట్టుకోవడమే. చూసారు కదా ఎంత బాగా ఊరాయో. ఇవి ఎండిన తర్వాత వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. వారం రోజుల నుంచి ఎండబెడితే ఇలా ఎండాయండి. ఇలా ఎండితే సరిపోతాయి. చూసారు కదా ఎంత బాగా ఎండాయో. ఇలా పట్టుకొని విరిపితే ఇలా ఇరిగిపోవాలి. ఇంతవరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేయించేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకొని వేయించుకోవాలి. బాగా హీట్ అయితే వేసిన వెంటనే మాడిపోతాయి. చూసారు కదా అప్పుడే కలర్ ఎలా వచ్చేసిందో. దీనికి లైట్గా వేడైతే చాలు ఆయిల్. ఇంకా తీసేసుకోవడమే. మిగిలినవి కూడా అలాగే వేయించేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టైం టేకింగ్ ప్రాసెస్ అంతేగాని మెథడ్ అయితే చాలా ఈజీ. ఇంట్లో చేసుకున్నవి టేస్ట్ చాలా బాగుంటాయి. వీలైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.